హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ విజిట్ కూడా వెళ్తుంటాను. అక్కడ ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మీరు నన్ను కలవచ్చు. చాలామంది పేషెంట్స్ మమ్మల్ని వచ్చి గుజ్జు పెరగడానికి ఏమైనా ఆహారం ఉందా లేకపోతే ట్యాబ్లెట్స్ ఉన్నాయా అని మమ్మల్ని అడుగుతుంటారండి. సో నార్మల్గా మనిషి అనేవాడు పుట్టాక చిన్నపిల్లాడు, మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్ లాగా ఇది ఉంటుందండి. సో ఈ క్రమేణా మనకు గుజ్జు అనేది కంపల్సరీ తరుగుతోంది. ఈ గుజ్జు తరగడం అనేది ఏజ్ బట్టి ఉంటుంది మెయిన్లీ. రెండవది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి గుజ్జు తరగడానికి. లైక్ హెరిడిటరీ ఉండొచ్చు, ఒబిసిటీ ఉండొచ్చు, కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేక పేషెంట్ బట్టి కూడా ఉంటుందండి. ఈ గుజ్జు పెరగడానికి మాత్రం ఏమీ ఆహారం లేదండి. సో మనం ఫిట్నెస్గా ఉంటే ఈ గుజ్జు తరగకుండా ఉండగలుగుతుంది. ఫిట్గా మెయింటైన్ చేసి, బాడీ వెయిట్ మెయింటైన్ చేసి, మెడికల్ ప్రాబ్లమ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే, మీకు కాల్షియం అనేది మంచి కాల్షియం సోర్సెస్ రిచ్ డయట్ తింటే, ఫుడ్ అనేది మంచిగా కాల్షియం రిచ్ డయట్ తిని, మెయిన్ థింగ్ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఈ గుజ్జు అనేది తరగకుండా మనం కొంచెం ఆపగలుగుతాం, కానీ పూర్తిగా ఆపలేము. ప్లస్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి, అవి తీసుకొని తీసుకోవచ్చు గుజ్జు పెరగడానికి. ఈ ట్యాబ్లెట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవడం అవసరం లేదండి. ఓకే, 50 years 55 years తర్వాత మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఇవి తీసుకుంటే కాల్షియం ట్యాబ్లెట్స్తో బెటర్ ఉంటుందండి. సో ఎంత మనము ఈ ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఇవి ట్యాబ్లెట్స్ పనిచేయవండి. సో కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి గుజ్జు పెరగడానికి. సో ఆర్టిఫిషియల్ గుజ్జు లాంటిది మనము ఇంజెక్షన్ ద్వారా మోకాలకి ఇవ్వచ్చు. అది కొంతమందికి ఒకసారి, కొంతమందికి 2 సార్లు ఇస్తాము. అది కూడా మనకు మోకాలు అరిగిన ఏ స్టేజ్ బట్టి ఆ స్టేజ్లో ఇస్తాం, లాస్ట్ స్టేజ్లో ఇవ్వమండి. మొదటి 3 స్టేజ్లో మాత్రం ఆ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ అనేది టెంపరరీయా పర్మనెంట్ అని కొంతమంది అడుగుతుంటారు. అవి టెంపరరీ అండి, పర్మనెంట్ కాదు. టెంపరరీ కూడా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా అది యాక్ట్ చేస్తుందండి. అంటే కొంతమంది 3 నెలలు పనిచేయచ్చు, కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరం పనిచేయచ్చు. ఇది పూర్తిగా పర్మనెంట్ అయితే కాదండి. మీకు నొప్పులు అప్పుడు కూడా తగ్గట్లేదంటే సర్జరీ ఒకటే మార్గం అండి. సో ఫుడ్ మాత్రం గుజ్జు పెంచడానికి ఫుడ్ అస్సలు లేదండి. ఓన్లీ థింగ్ తరగకుండా ఉండడానికి మనము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలండి. థ్యాంక్ యూ.